హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ మీరు చూసే ఉంటారు. ఇంకా మన గ్రూప్ 3కి వచ్చేసి 75 రోజుల టైం ఉంది. గ్రూప్ 3కి రేపటి నుండి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 75 డేస్ ఉంది. తర్వాత గ్రూప్ 2కి 24 డేస్ ఉంటుంది. బట్ మనం 75నే కౌంట్ అయ్యారు. ఎందుకంటే నేను గ్రూప్ 3 ఎగ్జామ్ మంచిగా రాయకపోతే గ్రూప్ 2 వచ్చేసి ఆటోమేటిక్గా నువ్వు మంచిగా రాయవు. కాబట్టి గ్రూప్ 3 టార్గెట్ మనం ముందుకెళ్ళాలి. సో ఈ 75 డేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి ఆలోచించండి. ఈ 75 డేస్ మన ఫోన్తో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఫోన్తో చూడండి. పేపర్ 3 ఎకానమీకి మనకు ఇప్పుడు అప్డేటెడ్ బుక్స్ వచ్చినాయి. విన్నర్స్ వాళ్ళు వస్తుంది, రఘుదేవక చౌటి సార్ వచ్చింది. ఇక నీకు ఇక్కడ పెద్దగా అప్డేట్ అయ్యేది ఏం లేదు. సోషియాలజీ, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అప్డేట్ అయ్యేది ఏం లేదు. పేపర్ 1 కూడా అప్డేట్ అయ్యేది ఏం లేదు. ప్రతి ఒక్క ఫోన్ చూసుకోండి. మీ ఫోన్లో అసలు ఎంతసేపు డైలీ ఒక 2-3 అవర్స్ కన్నా తక్కువ ఎవరిది ఉండదు. 3 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. 3 అవర్స్ అట్టినే టైం వేస్ట్ అవుతుంది ప్రతిరోజు. 3 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 నిమిషాలు కూడా ఇప్పుడు ఈ 75 డేస్ ఒక 5 మినిట్స్ కూడా ఇంపార్టెంట్. 5 మినిట్స్ కూడా ఇంపార్టెంటే. సో నిన్న మా ఫ్రెండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆయనకు ఒక పాప పుడితే ఆ పాప బర్త్డేకి నన్ను మరీ ఫోన్ చేసి నేను నిన్న ఇవ్వలే, నో చెప్పిన. వాడు ఫీల్ అయ్యాడు. సరే ఫీల్ అయినా మంచి. ఇప్పుడు వాడు ఫీల్ అయ్యిందని గట్ట మనం ఫీల్ కాడని చెప్పి అంటే మనం పోయినామనుకో. నేను నిన్న ఒక టార్గెట్ పెట్టుకున్నా, తెలంగాణ అగ్రికల్చర్ కంప్లీట్ చేయాలి, ప్లస్ తెలంగాణ హిస్టరీలో ఒక 2-3 చాప్టర్లు కంప్లీట్ చేయాలని. ఇప్పుడు అక్కడికి వెళ్తే, ఆ ఫంక్షన్కి వెళ్తే నేను ఏదో ఒక చాప్టర్ కంప్లీట్ చేయకపోతుండే, ఈ మొత్తం డిలే అవుతుండే. సో ఇప్పుడు వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి, అంటే ఫీల్ అవుతాడు పోకుంటే ఎట్లా అని నేను పోతే నేను ఇక్కడ నా జీవితమే బిస్కెట్ అవుతుండే నిన్న. ఎందుకంటే అంటే మీరు అనుకోవచ్చు ఒక 2-3 5-6 గంటల టైంలోనే నీకు మొత్తం ఇది అవుతుంది అంటే అవుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. 25 డేస్ నుంచి 24, 23 ఇట్లా అవుతున్న కొద్దీ బాగా ఇంకొక 10 రోజులు ఉంటాయి, ఇంకొక 5 రోజుల టైం ఉంటాయి. అప్పుడు అనిపిస్తే చూసినావు ఇవన్నీ అంటే ఇప్పుడు ఈరోజు ఒక 3 గంటలు, రేపు ఒక 5 గంటలు, ఎల్లుండి ఒక 3 గంటలు, ఇట్లా ఇవన్నీ హవర్స్ కౌంట్ చేసుకుంటే ఈ డిలే మనకు ఒక 5 గంటలు ఉంటాయి అనిపించేది ఈ టైంకు ఈక్వల్ అవుతుంది అన్నట్టు. కాబట్టి వాడు ఫీల్ అయినా మంచిది అని చెప్పేసి నేను పోలే. ఎందుకంటే వాడు ఫీల్ కాకుండా అయిందని మనం పోకుంటుంటే మనమే బిస్కెట్ అవుతాం. వాన్ ఫీల్ కోసం చూస్తే మన జాబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంత 1 మార్క్ కూడా జాబ్ మిస్ కావాలంటే 0.001తోనే మనకు జాబ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి సో ఇది అనుకోటి ఆలోచించాలి. ఒకటి ఫంక్షన్స్, ఫ్యామిలీ ఇవన్నీ కొన్ని రోజులు పక్క పెట్టాలి. రెండో వచ్చేసి ఫోన్ అనేది మనకు చాలా దరిద్రమైంది. ఇప్పుడు తక్కువ దాన్ని చాలా అవాయిడ్ చేయాలి. సో నేనైతే ఇండోర్లో 6, 7, 8 అవర్స్ వాడుతుంటే మొన్న 6 అవర్స్ తెచ్చిన, 5 గంటలు తెచ్చిన, ఈరోజు 4 గంటలు తెద్దాం అనుకున్నా. అంటే 2.5 అవర్స్ వాడిన ఇప్పటికి కూడా స్టిల్ యూట్యూబ్ ఇట్లా చూసుకుంటున్నా. ఇంకా ఇదాన్ని నేను నెక్స్ట్ ఇంకో 5-6 రోజుల తర్వాత 1 అవర్ తెచ్చుకోవాలి. ఇక 1 అవర్ కంటే తక్కువ చేయలేము. ఎందుకంటే అన్నం తినేటప్పుడు కానీ ఇట్లా మనం ఖచ్చితంగా ఏదో యూట్యూబ్ చాట్స్ అవి చూసుకుంటే అన్నం తింటాం. కాబట్టి ఇక 1 అవర్ కంటే తక్కువ మళ్ళీ ఫోన్స్ ఏమైనా వస్తాం నేను మ్యాక్సిమం ఫోన్స్ అన్నీ ఇప్పుడు నా ఫోన్ లిస్ట్ చూస్తే అన్ని రెడ్ మార్క్ పెట్టున్నాయి. అంత అర్జెంట్ ఉంటే మా ఇంట్లో ఫోన్ చేస్తారని చెప్పేసి నేను పెట్టేసాను. మా ఫ్రెండ్స్ ఉత్తుతో కాల్సే ఇట్లా బయటకు వెళ్దాం దీనికనే ఫోన్ చేస్తూ ఉంటారు. అంతకుమించి నాకు పెద్ద ఫోన్స్ ఏం రావు. నేను అర్జెంట్ ఫోన్ వస్తే మా ఇంటర్ నెంబర్ ఉంది, దానికి వేస్తారు. గ్రూప్ 4 పెద్ద డీవీ వెరిఫికేషన్ కూడా లేదు నాకు. అంటే గ్రూప్ 4 సంబంధించి కూడా చూసుకుంటే ఇంకా 1:1 వచ్చిన తర్వాత అంతా ఏమైనా వర్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్తో అసలు ఏం పని లేదని చెప్పేసి మొత్తం నా కాల్ లిస్ట్ మొత్తం రెడ్డే ఉన్నది. ఒక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. సో అట్లా ఇంకో పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని డేస్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 1 ఇయర్ చదివింది ఒక ఎత్తు. ఈ 75 డేస్ని ప్రొడక్టివ్గా చదివింది ఒక ఎత్తు. సో మ్యాక్సిమం 5 మినిట్స్ కూడా వేస్ట్ చేయద్దు. ఎందుకంటే 5 మినిట్స్లో కూడా నువ్వు మొన్న మనకు రీసెంట్గా వచ్చినటువంటి సాహితీ మేకలు వచ్చింది కదా, పున్న అంజయ, నీలగిరి కావుల సంచికని, అలాంటి 5 నిమిషాల్లో కంప్లీట్ చేసే టాపిక్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి గంగాధర్ అనే ఒక రచన లేని 3 రచనలు 5 నిమిషాలలో అవుతుంది. ఇట్లా 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయద్దు. ఖచ్చితంగా 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయద్దు. ఈవెన్ బాతింగ్ టైంలో కూడా నువ్వు ఏదో ఒకటి ఇమాజిన్. తెలంగాణ ఇప్పుడు ఏమున్న తెలంగాణ అగ్రికల్చర్ చదివినాను కదా. సో బాతింగ్ టైంలో కూడా ఈ నెంబర్స్, తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత ఉన్నది, అగ్రికల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇండస్ట్రీ ఎంత కాంట్రిబ్యూట్, ఇవన్నీ నువ్వు మెమరైజ్ చేసుకోవాలి. ఈ 75 డేస్ అనేది మొత్తం దీంట్లోనే లీలమై ఉండాలి. అప్పుడే నీకు జాబ్ వస్తుంది. ఎందుకు అంటే సక్సెస్ పర్సెంట్ వచ్చేసి 0.01% మాత్రమే గ్రూప్ 3లో. గ్రూప్ 2లో చాలా అంటే ఆరోగ్యం వెళ్తుంది. చాలా దగ్గర. 1 మార్కుతో జాబ్ మిస్ అవ్వడం కాదు, 0.001తోనే మిస్ అవుతుంది. ఈ 0.001 మార్క్ మిస్ అయ్యింది నీ దగ్గర అంటే నువ్వు ఇక్కడ ఫోన్ ద్వారా కానీ ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నిటి వల్ల నువ్వేమైతే వేస్ట్ చేసినావో దాని వల్లనే అక్కడ జాబ్ అనేది మిస్ అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు. ఇప్పుడు 180.40
బుక్ కట్ ఆఫ్ అయింది, ఇంకొక 180.30 మార్క్స్ వచ్చినాయి, కానీ నీకు జాబ్ ఇయ్యరు. ఓన్లీ 180 పాయింట్, దీనికి నీకు చాలా తక్కువ, అసలు నెగ్లిజబుల్ అయినా కానీ నాకు జాబ్ వస్తుంది. సో నువ్వు ఒక్క క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ పెడితే నీకు జాబ్ వస్తుండే. సో ఇవన్నీ థింక్ చేయాలి, ఇవన్నీ థింక్ చేసి కొంచెం మన కోసం మనం అనేది కొంచెం సెల్ఫిష్ అయినా ఉండాలి, నీ కోసం నువ్వు అన్నట్టు ఉండాలి. నీకు ఎంత దగ్గరైన పర్సన్ అయినా పర్లేదు. సో సే నో చెప్పడం నేర్చుకోండి. 75 డేస్ నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్పడం నేర్చుకోండి. 75 డేస్ ఎంత క్లోజెస్ట్ పర్సన్ మంచిగా నో చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే నీ లైఫ్ కంటే మిగతా ఏమీ ఎక్కువ కాదు. నీకు జాబ్ వస్తే కార్ వస్తుంది, హోమ్ వస్తుంది, శాలరీ వస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ నేను చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఇది ఎందుకంటే కొంచెం మోటివేటివ్ ఉండాలని చెప్పేసి, ఎప్పటి సబ్జెక్టే కాకుండా మోటివేషన్ సంబంధించి ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. కొత్త బుక్లు వచ్చినాయి, ఫస్ట్ ఈ బుక్ కొని, రెండో రోజు ఇంకో బుక్ వచ్చింది, ఇంకోటి కొని, మూడో రోజు ఇంకోటి, ఇంకా బుక్స్ కొనే టైం లేదు, ఆన్లైన్ క్లాసులనే టైం లేదు. మస్ట్ అండ్ షుడ్, ఇది 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. న్యూ బుక్స్ కొనే టైం లేదు, ఆల్రెడీ ఎకానం వచ్చినట్టు కొనుక్కోండి ఒకటి. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ వినే అంత టైం లేదు. టెస్ట్ సిరీస్ కూడా ఇప్పుడు ఎట్లున్నాయంటే, గ్రూప్ 1 చూడండి, ఎవరి టెస్ట్లకి వెళ్ళినా 75 క్వశ్చన్స్ అన్న రిఫ్లెక్ట్ అయినాయా, ఏ టెస్ట్లకి వెళ్ళి కావాలి. సో అవన్నీ మనం మంచిగా నీట్గా చదువుకుంటే సరిపోతుంది. దాన్ని ఒక బుక్ని 100 సార్లు రివ్యూ చేస్తే సరిపోతుంది. సో ఇది కథ. సో వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి.